హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి పూజ చేపిస్తారు కదా విరాట్ అలాగే చంద్ర కలిసి. ఎందుకంటే ఇంకా విరాట్ వాళ్ళ నాన్నగారు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి ఇంట్లో పూజలు చేపిస్తూ ఉంటారనమాట. వాళ్ళ నాన్నగారిని కూడా పూజ దగ్గర కూర్చోబెడతారు. ఇంకా పంతులు గారు చెప్తూ ఉంటారనమాట, అమ్మ మీ వారు త్వరగానే కోలుకుంటారు, మీరేం బాధపడాల్సిన పని లేదు అనేసి పంతులు గారు విరాట్ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటాడనమాట. ఆవిడ కళ్ళ వెంట నీళ్ళు అలాగే కారిపోతూ ఉంటాయి. అప్పుడే పంతులు గారు అంటారు, మీరేం బాధపడాల్సిన పని లేదు, పూజలు అవన్నీ చేపిస్తున్నారు, దేవుడు కరుణిస్తాడు, మీ వారు త్వరగా కోలుకుంటారు, ఇదిగోండి ఆశీర్వాదిస్తాను అని చెప్పేసి అక్షింతలు తీసుకున్న వెంటనే శ్యామల అంటూ ఉంటుందన్నమాట, వదిన పంతులు గారి చేత ఆశీర్వాదం తీసుకోండి మీరు అన్నయ్య అనగానే ఇంకా విరాట్ వాళ్ళ అమ్మ పంతులు గారి కాళ్ళకు దండం పెడుతుంది. అక్షింతలు వేస్తారు పంతులు గారు. ఇంకా అలాగే వీల్ చైర్లో కూర్చున్నటువంటి విరాట్ వాళ్ళ నాన్నగారిని కూడా ఆశీర్వదించి ఇంకా పంతులు గారు చెప్తారు, ఇంకా ఇక్కడ నేను వెళ్తున్నానమ్మా అనేసి అనగానే మంచిది పంతులు గారు అని చెప్పేసి అందరూ గౌరవంగా సాగనంపుతారన్నమాట. ఇంకా పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత విరాట్ వాళ్ళ అమ్మగారు బాధపడుతూ ఉంటారు. ఎన్ని రోజుల నుంచో ఈయన కోలుకుంటే బాగుండు, ఇంట్లో వాళ్ళ కష్టాలన్నీ తీరిపోయాయి అని బాధపడుతూ ఉంటే అప్పుడే విరాటు అలాగే క్రాంతి చెప్తూ ఉంటారనమాట, అమ్మ నువ్వేం బాధపడమాకు, నేను అన్నయ్య కలిసి ఎలా అయినా నాన్న కోలుకునేటట్టుగా చేస్తాము, మీ మొహాన మేము సంతోషం చూస్తామమ్మ, మీరు బాధపడమాకండి అమ్మ అని చెప్పేసి వాళ్ళ అమ్మకి మంచిగా చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పాపం ఆవిడ అలా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా సరేనని ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా చంద్ర తన బెడ్రూమ్లో ఉండి ఏదో పని చేసుకుంటూ ఉంటే అప్పుడే విరాట్ వస్తాడనమాట. చంద్ర నీ గురించి అందరూ కూడా ఇన్ని మాటలు అంటూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను, నాన్న త్వరగా కోలుకొని నువ్వు ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అందరికీ చెప్తే చాలు, ఇంకా మనందరం ప్రశాంతంగా ఉంటాం, ఆ రోజు ఎప్పుడు వస్తుందో కదా అని చెప్పేసి ఇంకా విరాట్ అంటూ ఉంటే అప్పుడే చంద్ర అంటూ ఉంటుంది, దేనికైనా ఒక టైం రావాలి, ఇది వరకు శ్యామల పిన్ని ఉంది కదా, మా పుట్టింటి వాళ్ళ సంగతి తెలియనప్పుడు మన ఇద్దరిని కలపాలి అని చెప్పేసి ఎన్ని ప్రయత్నాలు చేసింది, ఎంత మంచిగా ఉండేది, అలాంటి పిండి గారు మా పుట్టింటి సంగతి తెలిసిన తర్వాత నేను ఏ పని చేసినా కూడా నన్ను శత్రువులాగా చూస్తుంది, ఏ పని చేసినా నన్ను తప్పుపడుతుంది కదా, కాబట్టి బావ దేనికైనా ఒక రోజు వస్తుంది, మామయ్య గారు కూడా త్వరగా కోలుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇద్దరు మంచి జరిగితే బాగుండు అనేసి. ఇంకా ఈలోపే క్రాంతికి ఫోన్ వస్తుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, నిన్న నువ్వు వైశాలి అనే నా ఫ్రెండ్తో మాట్లాడావు కదా, తను ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయిపోయారు, రేపు సాయంత్రానికల్లా ఇక్కడికి వస్తారు, అంకుల్ గారికి నేను అపాయింట్మెంట్ రెడీ చేశాను అనేసి ఫోన్ రాగానే క్రాంతి తెగ సంతోషపడిపోతూ ఇంట్లో అందరికీ చెప్తూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మకు కూడా చెప్తూ ఉంటాడు, అమ్మ నా ఫ్రెండ్ వాళ్ళకి చుట్టమవుతుందమ్మా, ఇంకా తను వైశాలి, ఆ డాక్టర్ గారి పేరు న్యూరాలజిస్ట్ అమ్మ, చాలా బాగా చూస్తారు, కాబట్టి నాన్నను అక్కడికి తీసుకొని వెళ్తే నాన్నగారు త్వరగా కోలుకుంటారమ్మ, కాబట్టి అపాయింట్మెంట్ కూడా వచ్చేసింది, ఇంకా నాన్నగారిని మనం తీసుకొని వెళ్ళటమేను ఏ దేవుడి దేవల్లో అని చెప్పేసి క్రాంతి సంతోషంగా అంటూ ఉంటే అప్పుడే విరాట్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, మనం ఇలా పూజ చేశామో లేదో దేవుడు మనల్ని కరుణించాడరా, మీ నాన్నగారిని చూపించడానికి హాస్పిటల్కి డాక్టర్ గారు వస్తున్నారు అమెరికా నుంచి, నాకు చాలా సంతోషంగా ఉంది, ఆవిడ చేతి మహిమైనా సరే డాక్టర్ గారి వల్ల మీ నాన్నగారు త్వరగా కోలుకుంటే మనకు అంతకంటే అదృష్టం ఏముంటుంది అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతూ ఉంటే విరాటు అలాగే చంద్ర అందరూ కూడా ఎప్పుడు తీసుకువెళ్ళాలి క్రాంతి, మనకు అపాయింట్మెంట్ ఎప్పుడు దొరికింది అనేసి అంతా మాట్లాడుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి విరాటు వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైం వచ్చేసిందనమాట. ఇంకా కాబట్టి వాళ్ళ నాన్నగారిని రెడీ చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పి, అమ్మ త్వరగా రెడీ అవ్వండి, నాన్నని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి క్రాంతి విరాట్ ఇంట్లో వాళ్ళందరినీ హడావిడి చేసేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఈలోపే ఈ విషయాలన్నీ తెలియనటువంటి శాలిని దీర్ఘంగా కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది రెడీ అయిపోయి హాల్లో. ఇంకా వెంటనే క్రాంతి వస్తాడు శాలిని దగ్గరికి, శాలిని నాకు త్వరగా టిఫిన్ పెట్టేసేవా, నేను టిఫిన్ తిని హాస్పిటల్కి వెళ్ళాలి అనగానే ఇంకా శాలిని కంగారు పడిపోయి, ఏమైంది క్రాంతి, నీకు ఒంట్లో బాగోలేదా ఏంటి అని లెగిసి గబగబా క్రాంతి ఒళ్ళంతా పట్టుకొని చూస్తూ ఉంటుందన్నమాట, ఫీవర్ రాలేదు ఏంటి అనేసి. అప్పుడే శాలిని అడుగుతున్న మాటలకి క్రాంతి అంటాడు, నాకు ఇటువంటి ఫీవరు రాలేదు, మా నాన్నని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాను, నా ఫ్రెండ్ వాళ్ళ చుట్టం వైశాలి అనే న్యూరాలజిస్టు అమెరికా నుంచి వస్తుంది, అక్కడ మా నాన్నగారిని చూపిస్తే త్వరగా కోలుకుంటారని అనేసి మొత్తం
క్రాంతి శాలినితో చెప్తూ ఉంటే ఇంకా శాలినికి గుండెల్లో రైలు పరిగెడుతుందన్నమాట. మామయ్య గారికి అంతా మైండ్ అంతా బాగైపోయి కోలుకున్నారంటే ఇంకా నేను చేసిన దుర్మార్గాలన్నీ బయట పెడతారు కాబట్టి ఇంకా అప్పుడు చంద్ర ఏం తప్పు చేయలేదు, నేనే అన్ని తప్పులు చేశానని చెప్పి ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తారు. కాబట్టి మామయ్య గారిని ఎలాగైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళకూడదు, నేనేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఊరికే కూర్చొని కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ సీన్ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మొత్తానికి వచ్చేసేపాటికి ఇంకా విరాటు చంద్ర ఇద్దరు కూడా రెడీ అయిపోయి మొత్తానికి వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది. అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ కంపెనీలో పిఏ ఉండేవాడు కదా, వాడు చాలా మోసం చేశాడు కాబట్టి కొత్త పిఏని నియామకం చేశాడనమాట. ఇంకా అర్జున్ ఆఫీసులోకి రాగానే ఆ పిఏ నమస్కారం చేసి, సార్ మీరు నియమించినటువంటి కొత్త పిఏని నేనే సార్ అనేసి అనగానే అప్పుడే అర్జున్ అంటూ ఉంటాడు, లోపలికి రండి, మీకు మీరు చేయాల్సినవి మీకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి రమ్మని చెప్పేసి ఆ పిఏని అర్జున్ గారు లోపలికి తీసుకొని వెళ్తారనమాట. సరే సార్ అని చెప్పేసి ఆ పిఏ కూడా చక్కగా వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఆ పనులు చెప్తూ ఉంటాడు, అన్ని క్యాబిన్లు చూపిస్తూ ఉంటాడు అర్జున్ ఆ పిఏకి. ఇంకా చంద్ర విరాట్ వీళ్ళందరూ బయలుదేరి శ్యామల కూడా బయలుదేరుతుంది, అన్నయ్యతో పాటు నేను కూడా వస్తాను హాస్పిటల్ దగ్గరికి అనేసి అందరూ బయలుదేరుతూ ఉంటే ఇంకా అప్పుడే కామాక్షి అంటూ ఉంటుంది, త్వరగా అన్నయ్య కోలుకొని చక్కగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటే ఇంకా శ్యామల కూడా ఏ దేవుడి దయవల్లో అన్నయ్యని చూడటానికి కొత్త డాక్టర్ గారు వచ్చారు కదా, అన్నయ్య త్వరగా కోలుకుంటారని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పేసి శ్యామల అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి శాలిని అంటూ ఉంటుంది, ఎందుకు హాస్పిటల్కి ఆల్రెడీ మామయ్యకి ఒక డాక్టర్ గారి చేత చూపిస్తున్నాం కదా, ఇంకోటి కొత్త డాక్టర్ చేత ఎందుకు చూపించడం అనేసి శాలిని అంటూ ఉంటే అప్పుడు క్రాంతి అంటూ ఉంటాడు, ఆ డాక్టర్ గారి దగ్గర కంటే కూడా ఇప్పుడు ఈ డాక్టర్ గారి దగ్గర నాన్నగారు కోలుకోవచ్చేమో, చూపిస్తే తప్పేంటి అని చెప్పేసి ఇంకా క్రాంతి మాట్లాడుతూ ఉంటే ఈలోపే శాలిని అంటూ ఉంటుంది, సరే మీరు ఆఫీస్కి లేట్గా వస్తారు కదా, నేను గబగబా పని చేసేసుకొని త్వరగా వెళ్ళిపోవాలి అనగానే టిఫిన్ చేసి వెళ్ళు శాలిని, నువ్వు టిఫిన్ చేయలేదు కదా అనేసి క్రాంతి అంటూ ఉంటే అప్పుడు శాలిని అంటూ ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి అంటే ఏదో ఒక ప్లాన్ చేయాలి నేను అని చెప్పేసి నాకు టిఫిన్ తినాలని అనిపించట్లేదు క్రాంతి, నేను వెళ్ళి ఒక యాపిల్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పేసి గబగబా యాపిల్ కోసుకుందామని టేబుల్ దగ్గరికి వెళ్ళి యాపిల్ తీసి చాకుతో కోసుకోబోయి మొత్తానికి చెయ్యి కోసేసుకుంటుందన్నమాట. అంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా అందరూ కలిసి తినును వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుందన్నమాట. ఇక్కడ ఇంక ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి పాపం నిజమేనేమో యాపిల్ కోయిపోయి చేయి కోసుకుంది అని చెప్పేసి చంద్ర గబగబా వెళ్ళి కాటన్ క్లాత్ తీసుకొని వచ్చి చేతికి ఆయింట్మెంట్లు అయ్యి రాసి మొత్తానికి కట్టుగడుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే శాలిని అంటూ ఉంటుంది, చాలా నొప్పిగా ఉంది క్రాంతి, అసలు అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ నాకు ఇది ఎందుకో చెడులాగా అనిపిస్తుంది, ఎందుకంటే మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంటే ఇలా చెడు జరగటం ఏంటి అసలు, అందుకే మామయ్య గారిని ఇప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళొద్దు, నాకు శుభశకునంలాగా అనిపించట్లేదు, నా చేతికి రక్తం కారింది కదా అనేసి శాలిని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే శ్యామల అంటూ ఉంటుంది, నువ్వు యాపిల్ కోసుకోబోయి చేయి కోసుకుని రక్తం కారటం ఏంటి, మా అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు అని చెప్పటం ఏంటి శాలిని, మరీ ఉన్నాయి నీకు చేదస్తాలు, ఇవన్నీ పక్కన పెట్టు, మా అన్నయ్యని ఎలాగైనా సరే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాల్సిందే అని చెప్పేసి తేల్చి చెప్పేస్తుంది అనమాట. అప్పుడు విరాట్ అంటూ ఉంటాడు, క్రాంతి శాలినితో పాటు నువ్వు ఉండు, నేను అలాగే అత్తయ్య అలాగే చంద్ర అందరం కలిసి నాన్నగారిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాం అని చెప్పేసి వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా శాలిని అనుకుంటూ ఉంటుంది, వీళ్ళని హాస్పిటల్కి వెళ్లకుండా ఎలాగైనా ఆపాలి అనేసి నేను ప్లాన్ చేస్తే ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది అని చెప్పేసి తల బాదుకుంటూ ఉంటుందన్నమాట. ఇదంతా చూస్తున్నటువంటి కామాక్షికి డౌట్ వస్తుంది, ఇదేదో శాలిని కావాలనే చేస్తుంది, అన్నయ్య గారు కోలుకోవటము శాలినికి ఇష్టం లేనట్టుంది, కాబట్టి యాపిల్ చాలాసార్లు కోసుకునేది కదా, అలాంటిది చెయ్యి ఎందుకు కోసుకుంది, వాళ్ళు హాస్పిటల్కి వెళ్తామంటే ఎందుకు వద్దంటుంది అని చెప్పేసి కామాక్షి ఆలోచించుకుంటూ తన రూమ్లోకి వస్తుందన్నమాట. ఈలోపే శృతి పాటలు పాడుకుంటూ తెగ మేకప్ అయిపోతుంది. ఇంకా కామాక్షి రావటం గమనించినటువంటి శృతి, అమ్మ వస్తుంది, అమ్మ ముందు నేను ఇలా రెడీ అయ్యాను అనుకో, ఎక్కడికి ఏంటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, వెళ్ళొద్దు అని చెప్పేసి అడ్డుకట్ట వేస్తుంది, కాబట్టి కామ్గా ఉండటమే బెస్ట్ అనేసి శృతి ఏమీ తెలియదనిలాగా మెల్లగా మొహం పెట్టుకొని నటిస్తూ ఉంటే అప్పుడే కామాక్షి అంటూ ఉంటుంది, శృతి నీకు ఒక విషయం చెప్పనా అనగానే చెప్పు అమ్మ చెప్పు అనేసి అంటూ ఉంటే
మరి ఆ శాలిని కావాలని ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది. మామయ్యని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలని బయలుదేరుతూ ఉంటే వద్దు అనిందా, యాపిల్ కోసుకోబోయి చెయ్యి కోసుకొని ఇంకా నాకు రక్తం కారుతుంది, ఇది శుభశకునం కాదు అనేసి ఏదేదో మాట్లాడుతుందే. నాకేదో డౌట్ వస్తుంది, శాలిని ఏదో తేడాగా ఉంది, ఏదో చేయబోతుంది అనేసి. ఇంక అప్పుడే శృతి అంటుందన్నమాట, నాకు కూడా చాలా రోజుల నుంచి డౌట్‌గా ఉందమ్మా. మామయ్యని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలన్న డాక్టర్ గారు వచ్చినా సరే శాలిని కొంచెం కంగారు పడుతూ ఉంది. మనం కొంచెం డీప్గా ఆలోచించాలి, తనని కనిపెట్టుకొని ఉండాలి అని చెప్పేసి ఇంకా తను కూడా మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఇంక డౌట్ ఎందుకు, వెళ్ళి శాలినిని అడుగుదాం పద అని చెప్పేసి ఇంకా కామాక్షి శృతి కలిసి శాలిని దగ్గరికి వస్తారనమాట. ఇంకా వీళ్ళు చంద్ర విరాట్ వాళ్ళ హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఈలోపే చంద్రకి ఫోన్ వస్తుంది. ఏంటంటే ఇంకా అర్జున్ ఆఫీస్లో పిఏ జాయిన్ అయ్యాడు కదా, ఆ పిఏ ఫోన్ చేస్తాడనమాట. ఇంకా చంద్ర ఎవరు మీరు అనగానే, ఇలా అర్జున్ సార్ కంపెనీలో నేను పిఏగా జాయిన్ అయ్యాను కొత్తగా, ఇంకా అర్జున్ సార్ ఏదో వర్క్ ఉందని తొందరగా వెళ్ళిపోయారు, మిమ్మల్ని అడిగి తెలుసుకోమన్నారు, మీరు ఇప్పుడేమైనా ఆఫీస్కి రాగలరా అని చెప్పేసి చంద్రాని అడుగుతూ ఉంటాడు ఆ పిఏ. ఇంకా చంద్ర ఆలోచిస్తూ ఉంటుందా. ఇంక ఇక్కడ వచ్చేసేపాటికి శృతి కామాక్షి ఇద్దరు వచ్చి శాలినితో అడుగుతూ ఉంటారు, శాలిని నిన్ను ఒక మాట అడగాలనుకుంటున్నావు, నువ్వు నిజం చెప్తావా అనగానే, ఏం అడగాలనుకుంటున్నారు, ఏంటి అమ్మ కూతురు ఇద్దరు కట్టగట్టుకొని వచ్చారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగండి అనేసి అనగానే, నువ్వెందుకో మా అన్నయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అంటే వద్దు వద్దు అని అడ్డం తిరిగావు, అది కాకుండా కావాలని యాపిల్ కోసుకోబోయి చేయి కోసుకున్నావు అనగానే శాలిని అంటూ ఉంటుంది, అవును చేయి తెగింది, దానికి నేను కావాలని ఎందుకు చేస్తాను అనగానే, చాలాసార్లు యాపిల్ కోసుకున్నావు కదా, ఎప్పుడూ చేయి తెగంది, ఈరోజే చెయ్యి ఎందుకు తెగింది, పైగా రక్తము హాస్పిటల్కి తీసుకువెళ్ళొద్దు అనేసి ఎందుకు అన్నావు అనేసి శాలిని చూస్తూ డౌట్గా అడుగుతూ ఉంటారన్నమాట. ఇంకా శాలిని అనుకుంటూ ఉంటుంది, వీళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది నా మీద, కాబట్టి అమ్మ కూతుళ్ళు ఎలా అడుగుతున్నారు అనేసుకొని, ఏంటి ఒళ్ళు ఎలా ఉంది ఇప్పుడు నాకు అంటే చేయి కోసుకునేది యాక్షన్ లాగా అనిపిస్తుందా మీకు, నాకు చేతి వెంట కారేది నిజమైన రక్తం కాదు అనిపిస్తుందా మీకు అని చెప్పేసి శాలిని బెకా శ్యామల మీద శృతి మీద అరుస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళేమో అయ్యో అనవసరంగా అడిగినట్టున్నాము, ఇదేదో పెద్ద రచ్చ అయ్యేటట్టుంది అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇంకా చంద్ర పిఏకి ఏం జవాబు చెప్పాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందా. ఇంకా మొత్తానికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటే విరాట్ అడుగుతాడనమాట, ఏంటి చంద్ర ఎవరు ఫోను అనగానే, ఇలా ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు బావా, అర్జెంటుగా ఆఫీస్కి రమ్మంటున్నారు, ఏదో వర్క్ ఉంది అనేసి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి చంద్ర విరాట్ తోటి చెప్తూ ఉంటుందన్నమాట. మొత్తానికి ఇలాగా హాస్పిటల్కి తీసుకువెళ్ళే క్రమం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తారా లేదా తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ దాకా ఆగాల్సింది. అంతవరకు బాయ్.